మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంపై ప్రతిస్పందన, విశాఖలో పారిశుద్ధ్య పనులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. సమ్మె విరమించడంతో ఇప్పుడు విశాఖ నగరం శుభ్రంగా మారుతున్న పరిస్థితి. దాదాపు 10 రోజులుగా అపరిశుభ్రంగా మారిన ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా శుభ్రంగా చేస్తున్న వాతావరణం చూస్తారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో కీలకంగా చెప్పుకునే పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే శుభ్రం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు విధులకు హాజరైన పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు డ్యూటీకి వచ్చారు? ఉదయం 5కి వచ్చామండి. మరి గవర్నమెంట్ జీతాలు పెంచారండి, చాలా సంతోషం అండి. మరి ఈ రోజున డ్యూటీలో జాయిన్ అయ్యామండి. ఓకే, చూడండి, అంటే ఇప్పుడు పండగ వస్తుంది కదా 2-3 రోజుల్లో, దానికి 1000 రూపాయలు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ చేసింది. మంచిదండి, సంతోషంగా ఉందండి. 1000 రూపాయలు ఇచ్చారు మాకు ఎక్స్ట్రా కూడా. మరి ఇప్పుడు మనం పూర్ణ మార్కెట్ నుంచి కురుపా మార్కెట్ వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లన్నీ కూడా ఉదయం దాదాపుగా 5 గంటల నుంచే శుభ్రం చేసే పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, నిన్న వరకు మీరు స్ట్రైక్లో ఉన్నారు కదా, చెప్పండి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అలాగే జీతం పెంచడాన్ని ఏమనుకుంటున్నారు? జీతాలు పెంచారండి, మాకు మంచి జరిగిందండి. మాకు నిన్నటి నుంచి డ్యూటీలకు వెళ్ళిపోమన్నారండి, వస్తాము. మాకు బోనస్లు ఇస్తానన్నారండి సంవత్సరానికి ఒకసారి. మాకు మేలే జరిగింది. సంక్రాంతిలోని మేము డ్యూటీలు జాయిన్ అయ్యామండి. ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇద్దామని అనుకున్నారు, ఇప్పుడు 7 లక్షలు పెంచారు. మంచిది అనుకుంటారా? మంచిదండి. ఇన్నలు అయితే అలా లేదు, ఇప్పుడైతే ఇస్తానన్నారు. 5 లక్షలు ఇస్తానన్నారు. చనిపోతే ఉద్యోగాలు ఇస్తానన్నారు. 7 లక్షలు ఇస్తానన్నారు. ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకి ఇస్తామన్నారండి. సరే చెప్పండి, ఇప్పుడు నేను వచ్చాను, మీరు కూడా ఇక్కడ ఉన్నారు, కొంత శుభ్రంగా మారుతుంది. ఎన్ని గంటల నుంచి వీళ్ళు వస్తున్నారు? వస్తున్నారు సార్. వీళ్ళు స్ట్రైక్ అయిపోయింది కానీ విధులకు శుభ్ర వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ వచ్చి పని చేసుకుంటున్నారు సార్. ఓకే, మనకి ఎప్పుడు ప్రధానంగా మన ఊరంటేనే పూర్ణ మార్కెట్. పూర్ణ మార్కెట్ శుభ్రం అయిందంటే మధ్యాహ్నం కల్లా ఊరంతా శుభ్రం అయిపోతుంది. మొత్తం ఈరోజు సాయంకాలం పూర్తి అయిపోతుంది సార్ శానిటేషన్. విశాఖలో పరిస్థితి, విశాఖలోని వేరు ప్రాంతాలు అంటే ప్రధానంగా 98 వార్డుల్లో కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచే పరిశుభ్రత కార్యక్రమం మొదలైన పరిస్థితి. నిజానికి చూసుకుంటే ఈ మధ్యాహ్నం విజయాలని ముందుగా భావించారు. అయితే విశాఖ నగర మేయర్తో పాటు కమిషనర్ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తెల్లవారుజాము నుంచి విధులకు హాజరవడంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారుతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కార్మికులందరూ అంటే దాదాపు 5,000 మంది సమ్మెను విరమించి విధులకు హాజరవడంతో ఈ సాయంత్రానికి విశాఖ నగరం గతం మాదిరిగానే అందంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, పూర్ణ మార్కెట్ నుంచి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెల్లూరులో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించారు. తెల్లవారుజాము నుంచే విధుల్లోకి హాజరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇవాళ నుంచి వాళ్ళు డ్యూటీలో చేరారు. కొందరు మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రభుత్వం ఎలాంటి హామీలని ఇచ్చిందనే విషయాలని మాట్లాడదాం. అన్న, మీరు ఏ సెక్షన్కి సంబంధించి? ఇంజనీర్ సెక్షను. గత ప్రభుత్వంలో మాకు 12,000 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు 18,500 చేశారు. 18,500 ఇప్పుడు జనవరి నుంచి హెల్త్ అలవెన్స్ అనేది ప్రకటించారు మాకు కూడా. అది మొత్తం టోటల్ చేసుకుని 24,500. దాంతోపాటు ఇంకా బెనిఫిట్స్ కూడా ఇచ్చినట్టు. బెనిఫిట్ అంటే ఇప్పుడు అకస్మాత్తుగా డ్రైవర్లకు ఏదైనా అయినా 5 లక్షల నుంచి 7 లక్షల వరకు బెనిఫిట్ ఇచ్చారు. తర్వాత వచ్చి పండగలకి సంక్రాంతికి 1000 రూపాయలు ప్రకటించారు. అది ప్రకటించారు. గత ప్రభుత్వంలో కూడా మీరు ధర్నాలు చేశారు, గత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ధర్నా చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. 3 సార్లు స్పందించారు అన్న, 3 సార్లు పిలిచారు, 3 సార్లు చర్చకు పిలిచారు. ఇప్పుడు కూడా మేము 13 డిమాండ్స్ పెట్టాం, 13టికి మీకు అంగీకరిస్తున్నామని చెప్పి ఒప్పుకొని పంపించారు అన్న. విధుల్లోకి వెళ్ళమన్నారు, డ్యూటీలో జాయిన్ అయినా. ఎలా అనిపిస్తుంది అన్న? జీతం పెరిగింది, గత ప్రభుత్వం కంటే ఎక్కువగా జీతం వస్తుంది, ఎలా చెప్తారు? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వంలోకి సంతోషంగా ఉందన్న. ఇప్పుడు ఉండే ధరల కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది మాకు. అది మీరు చెప్పడం పెద్ద. ఇప్పుడు ఎంత జీతం వస్తుంది? గత ప్రభుత్వంలో జీతం ఎంత వచ్చేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో 12,000 ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో జీతాలు పెంచారు. ఈరోజు
మొత్తంగా చూసుకుంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులందరూ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి ఆ డ్యూటీస్లోకి వస్తున్నారు. ప్రభుత్వం తమ ఇచ్చిన డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించింది. గత ప్రభుత్వంలో కాకుండా నెల 1వ తేదీ కల్లా జీతాలు వస్తున్నాయి. తమ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.